పీడనం రూపంలో కోస్తాంధ్రను కోలుకోలేని రీతిలో దెబ్బతీశాడు. భారీ వర్షాలకు వేల సంఖ్యలో ఇళ్లు దెబ్బతినగా లక్షల ఎకరాల్లో చేతికందొచ్చిన పంట నీటిపాలైంది. కళ్ల ముందే పంట కుళ్లిపోతుంటే అన్నదాతలు కన్నీటి పర్యంతమవుతున్నారు. అటు ముంపు ప్రాంతాల్లో వ్యాధులు వేగంగా ప్రబలుతున్నాయి. సహాయ కార్యక్రమాలను మరింత వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రోసయ్య అధికారులను ఆదేశించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనానికి ఈశాన్య రుతుపవనాలు తోడై కోస్తాంధ్రను అతలాకుతలం చేశాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఏర్లు ఊళ్లు ఏకమై గ్రామాలు అస్తవ్యస్తమయ్యాయి. తూర్పుగోదావరి జిల్లాలో విస్తారంగా పడుతున్న వానలకు 2 లక్షల ఎకరాలకు పైగా వరి పంట నీట మునిగింది. కాట్రేనికోన, అల్లవరం సహా 40 మండలాల్లోని చాలా గ్రామాలు ఇప్పటికీ నీటి ముంపులో ఉన్నాయి. విజయనగరం జిల్లాను రుతుపవనాలు తీవ్రంగా దెబ్బతీశాయి. 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు సన్న చిన్నకారు రైతులు కోలుకోలేని రీతిలో చితికిపోయారు. జామి, విజయనగరం, ఎస్కోట, బొండవల్లి సహా పలు మండలాల్లో 43,000 ఎకరాల్లో వరి పంట నీటిపాలైంది. చాలా పెట్టుబడి పెట్టాం సార్. దీనివల్ల మరి ఇది ఏటో అవుద్దామో తెలియదండి రైతుకి, అంత ఆందోళన ఉన్నాడు రైతు. శ్రీకాకుళం జిల్లాలో వర్షాలు బీభత్సం సృష్టించాయి. వాగులు వంకలు పొంగి పొల్లడంతో 167 ఇళ్లు దెబ్బతినగా 5గురు గాయపడ్డారు. తక్షణం ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. మొత్తం నాశనం అయిపోయింది సార్. మరి ఎత్తుకుని బతలేకపోవాలి. మరి ప్రభుత్వం మరి ఏం ఛాయ్ చేస్తారు మీదే దయ. విస్తారంగా పడుతున్న వానలకు ప్రకాశం జిల్లాలో ఆరుగాలం శ్రమించిన పంట నీటిపాలై అన్నదాతకు గుండె కోతను మిగులుస్తోంది. జిల్లాలో 1,00,000 ఎకరాలకు పైగా వరి పంట నీటిపాలైంది. నెల్లూరు, గుంటూరు జిల్లాల్లో ఇప్పటికే పలు గ్రామాలు జలదిగ్బంధంలో ఉండగా వరి పంటకు ఈశాన్య రుతుపవనాలు అపార నష్టం కలిగించాయి. విశాఖపట్నం జిల్లా జ్ఞానాపురం, చావులమదు, తుమ్మడపాలెం, శ్యామానంద కాలనీలు వరద నీటిలో చిక్కుకున్నాయి. దిగుబడుల సమయంలో అతివృష్టితో భారీ నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక వారం రోజుల్లో చేతికొచ్చే పంట వరపాలైపోయిందండి. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల మృతి చెందిన వారి సంఖ్య 20కి చేరిందని ప్రభుత్వం ప్రకటించింది. 228 మండలాల్లో 763 గ్రామాలు ముంపునకు గురయ్యాయని తెలిపింది. నిరంతరం అప్రమత్తంగా వ్యవహరించాలని తాజా పరిస్థితులపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి రోసయ్య అధికారులను ఆదేశించారని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు. సహాయ కార్యక్రమాలను వేగవంతం చేయాలని సూచించారు.